సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా అంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ క్రాక్ అంటే క్రాక్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే రోమన్ రేన్స్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ సింగిల్ హ్యాండ్లీ కుమ్మేసినాడు బాస్. అంటే రోమన్ రేన్స్ సింగిల్గా వచ్చి మొత్తం న్యూ బ్లడ్ లైన్కి ఇచ్చి పడేసిండు అనమాట. మామూలుగా కొట్టలేదు రోమన్ రేన్స్, స్టీల్ స్టెప్స్ తో కొట్టి అనమాట, స్టీల్ చైర్ తో ఇచ్చిండు. అండ్ రింగ్ బయట అయితే చాలా జబర్దస్త్ బ్యారిగేట్ పైన స్పియర్ ఇచ్చిండు బాస్. అది చాలా క్రాక్ ఉండే అనమాట. సో ఈ రోజు ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ సింగిల్ హ్యాండ్లీ కుమ్మేసినారు అనమాట మన న్యూ బ్లడ్ లైన్ కి. నిజంగా చాలా క్రాక్ ఉండే ఈరోజు స్మాక్ డౌన్. సో అందుకే మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్ది. సో మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చిన, రింగ్లో రాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో రింగ్లో రాగానే కోడీ రోడ్స్ చెప్పినారు. సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి. అండ్ నిజం చెప్పాలంటే రీసెంట్గా జరిగిన మన సమ్మర్ స్లామ్ చాలా జబర్దస్త్గా ఉండే అనమాట. అండ్ దాని తర్వాత నుంచి అందరూ ఒకటి ఆలోచిస్తున్నారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ అంటే ఇప్పుడు కోడీ రోడ్స్తో నెక్స్ట్ ఓవర్ ఫైట్ చేస్తారు ఫర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అని చాలామంది ఇదే ఆలోచిస్తున్నారు. అండ్ నా అపోనెంట్ గురించి మాట్లాడుతూ చూడండి, నేను ఇప్పుడు ఎవరితో అంటే ఇప్పుడు నేను ఎవరి ముందు నా టైటిల్ డిఫెండ్ చేస్తానంటే ఒక టైప్లో అంటే ఒక సూపర్ స్టార్ పేరు చెప్పడానికి ట్రై చేసినారు అక్కడ మన కోడీ రోడ్స్. బట్ అంతలోనే కోడీ కి ఇంటరప్ట్ చేసినారు మన సోలో సికో, అంటే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్ లేకపోతే ఠాంగాలోయ అండ్ సోలో సికో ఇంటరప్ట్ చేసినారు. అండ్ సోలో సికో చెప్పినారు, నేను అస్సలు కేర్ చేయను. అంటే ఇప్పుడు నువ్వు రింగ్లో వచ్చి ఏదో మాట్లాడాలనుకుంటున్నావు, అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వినాలనుకుంటున్నారు. సో నేను అస్సలు కేర్ చేయను మాట. అంటే నీ మాటలకి అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అస్సలు కేర్ చేయను. నేను కేర్ చేస్తానంటే ఓన్లీ ఒకటే అనమాట. అంటే మనకు సోలో సికో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కోడి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా సరే అసలు పట్టించుకోనమాట. ఎందుకంటే రియాలిటీ ఏందో అందరూ తెలుసు. ఆ రియాలిటీ ఏంటంటే ఈ సమ్మర్ స్లామ్లో ఒకవేళ రోమన్ రేన్స్ రాకపోతే మాత్రం ఈరోజు నేను న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ ఉంటుండే, అర్థమైందా? సో అందుకనే నాకు అవకాశం దొరకాల్సిందే, నాకు రీమ్యాచ్ కావాలి కోడీ రోడ్స్ అని సోలో సికో డిమాండ్ చేసినారు రీమ్యాచ్ కోసం. ఎందుకంటే రోమన్ రేన్స్ వల్ల అంట మన సోలో సికో ఓడిపోయినారు. సో అందుకనే సోలో సికోకి రీమ్యాచ్ కావాలని డిమాండ్ చేసినారు. సో అప్పుడే కోడీ రోడ్స్ చెప్పినారు, చూడు సోలో సికో నేను పాస్ట్ గురించి మాట్లాడదనుకున్నాను, బట్ సరే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, సరే మాట్లాడదాం. అంటే సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడదాం. అండ్ సమ్మర్ స్లామ్లో ఏం జరిగింది, సమ్మర్ స్లామ్లో నువ్వు నీ పని కరెక్ట్గా చేయలేకపోయినావు. సో అందుకని నీ వల్లనే జేకబ్ ఫార్టు ఇంజూర్డ్ అయిపోయాడు, అర్థమైందా? అండ్ అదే సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన. ఎందుకంటే ఆ సమ్మర్ స్లామ్లో నువ్వు రోమన్ రేన్స్ నటిస్తున్నాడు. రోమన్ రేన్స్ అంటే నువ్వు ఒక ట్రైబల్ షిప్ కానీ డ్రామాలు చేస్తున్నావు కాబట్టి రోమన్ రేన్స్ వచ్చినాయి అనమాట. అండ్ అంతేకాదు అదే సమ్మర్ స్లామ్లో నేను నీకు రింగ్ మధ్యలో పిన్ చేసి మరి ఓడిపించేసినాను. అండ్ నువ్వేమనుకుంటున్నావు అంటే ఇక నువ్వు అయిపోయింది, కానీ కథ అయిపోయింది, అర్థమైంది. అండ్ ఇప్పుడు నువ్వు వచ్చి రీమ్యాచ్ కావాలని చెప్తున్నావు. సో అంత సీన్ నుంచి క్లియర్లీ మన కోడీ రోడ్స్ చెప్పేసినారు. ఇప్పుడు చెప్పు నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు చెప్పని కోడీ రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే మన న్యూ బ్లడ్ లైన్ అంటే సోలో సికో, ఠాంగా అండ్ ఠాంగాలోయాలు రింగ్ ఏప్రిల్ పైన ఎక్కినారనేమాట. ఎందుకంటే వాళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు కోడీ రోడ్స్ పైన, కానీ అంతలోనే బాస్ అక్కడ కెవిన్ ఓవెన్స్ వచ్చేసినారు. ఇంకా నుంచి స్టీల్ చైర్ తీసుకొచ్చినారనేమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ రాగానే మన సోలో సికోవా అండ్ మన ఠాంగాలోయ అంటే వాళ్ళు రింగ్ అంటే రింగ్ ఏప్రిల్ పైన నుంచి వాళ్ళ కింద దిగిపోయినారనేమాట. అండ్ అప్పుడు సోలో సికో చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చినారు. అండ్ అదేంటంటే నేను చూసుకుంటాను, బట్ ఒక్కసారి అంటే నాకు రోమన్ రేన్స్ దొరకంగా అంటే రోమన్ రేన్స్ ఫస్ట్ చూసుకుంటాను, దాని తర్వాత నేను చూసుకుంటానని మన సోలో సికో వార్నింగ్ ఇచ్చేసినారు. సో అప్పుడే సరే చూసుకో అంటే నేను నీకోసం వెయిటింగ్ చేస్తున్నా అని కోడీ రోడ్స్ చెప్పేసినారు. అండ్ అప్పుడే న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోతుంటారు. అండ్ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయిపోయింది. అంతలోనే కోడీ రోడ్స్ ఆ థీమ్ సాంగ్కి అక్కడ కట్ చేపించినారు అనమాట. అండ్ కెవిన్ ఓవెన్స్కి రింగ్లో పిలిచినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నారంటే కెవిన్ ఓవెన్స్కి, చూడు కెవిన్ ఓవెన్స్ అంటే ఇందాక నేను అంటే మాట్లాడుతున్నప్పుడు ఈ న్యూ బ్లడ్ లైన్ వచ్చి నాకు ఇంటరప్ట్ చేసినారు, బట్ నేను ఆ టైంలో అసలు ఏం మాట్లాడుతున్నా అంటే నేను నా అపోనెంట్ గురించి, అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బ్యాష్ ఇన్ బర్లిన్లో నేను ఎవరితో ఫైట్ చేయబోతున్నాను. అంటే నేను ఎవరితో ఫైట్ చేయాలనుకుంటున్నాను, నేను ఆ సూపర్ స్టార్ పేరు గురించి అంటే ఆ సూపర్ స్టార్ గురించి మాట్లాడుతున్నాను, అంతలో నేను ఇంటరప్ట్ చేసినారు. సో చూడు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్లో నీతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను కెవిన్ ఓవెన్స్ అని చెప్పినారు. అండ్ నాకు తెలుసు నువ్వు నో అని చెప్తావు, బట్ నీకు అధికారం ఉందనే మాట, నేను నీతో ఫైట్ చేస్తానని మన కోడీ రోడ్ చెప్పినారు. అంతలో మన కెవిన్ ఓవెన్స్ నో అని చెప్పినారు. అంటే లేదు నేను డిజర్వ్ చేయననే మాట, అంటే నాకు అధికారం లేదు, నువ్వు నాకెందుకు టైటిల్ షాట్ ఇస్తున్నావు, అంటే నేను అసలు డిజర్వింగ్ కాదని కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. అంతలోనే కోడీ రోడ్స్
ఏమని చెప్పినారంటే చూడు కెవిన్ ఓవెన్స్ నువ్వు ఒక డిజర్వింగ్ అని చెప్పిన అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు కెవిన్ ఓవెన్స్కి యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ బి చేస్తున్నారు. సో అప్పుడు మా కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎప్పుడెప్పుడు నాకు అవసరం పడ్డదు అంటే ఎప్పుడెప్పుడు నేను ఇక్కడ బాధలో అప్పుడప్పుడు నువ్వు వచ్చి నాకు కాపాడినావు అన్నమాట, అప్పుడప్పుడు నాకు వచ్చి హెల్ప్ చేసినావు. సో అందుకని చెప్తున్నాను నువ్వు ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్వి కెవిన్ ఓవెన్స్, అందుకని నేను నీకు అవకాశం ఇస్తాను, మనం ఫైట్ చేద్దామని చెప్పినారు. బట్ అయినా మన కెవిన్ ఓవెన్స్ నో అని చెప్తుంటారు. సో అప్పుడు మన కొడి రోడ్స్ మనం ఫైట్ చేద్దామని చెప్పి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారనమాట. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మనకి ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఆ సెగ్మెంట్లో మన నిక్ ఆల్డిష్ చాలా క్లియర్లీ చెప్పేసినారనమాట కెవిన్ ఓవెన్స్కి, చూడు కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫైట్ చేస్తలేవు అని చెప్తే నేను ఇప్పుడు ఈ టైటిల్ కోసం అంటే ఇప్పుడు నేను రోమన్ రేన్స్కి అవకాశం ఇస్తానమాట, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడు కొడి రోడ్స్ అని మన నిక్ ఆల్డిష్ చెప్పినారు. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే ఏంది నువ్వు రోమన్ రేన్స్కి అవకాశం ఇస్తావా, ఎందుకు రోమన్ రేన్స్కి నువ్వు అవకాశం ఇస్తావు అని అడిగినప్పుడు నిక్ ఆల్డిష్ ఏమని చెప్పినారంటే రోమన్ రేన్స్ దగ్గర అంటే 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ అనమాట. సో 13-16 డేస్ వరకు ఛాంపియన్ అనమాట. సో అందుకనే రోమన్ రేన్స్కి అధికారం ఉందని ఈ టైప్లో మాట్లాడుతుంటారు మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే ఏంది రోమన్ రేన్స్కి అధికారం ఉందా అంటే నేను టైటిల్ కోసం ఫైట్ చేసినప్పుడు ఏమేమి జరిగిందో నీకు తెలియదైంది అండ్ లాకర్ రూమ్లో చాలా డిజర్వింగ్ సూపర్ స్టార్స్ ఉన్నారని కెవిన్ ఓవెన్స్ ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ క్లియర్లీ అసలు మనకి ఏం చూపించాలనుకున్నారంటే ఇప్పుడు డైరెక్ట్గా కొడి రోడ్స్ కెవిన్ ఓవెన్స్కి అవకాశం ఇచ్చినారు. ఓకే అండ్ కెవిన్ ఓవెన్స్ డైరెక్ట్గా అవకాశం ఇచ్చినప్పుడు కెవిన్ ఓవెన్స్ ఓకే అని చెప్తుంది ఎక్కడ అంటే ఫస్ట్లోనే ఒప్పుకుంటే అది ఎక్కడో సెట్ కాదన్నమాట, ఫ్యాన్స్ అంతా ఇంట్రెస్ట్ చూపించారు. సో అందుకని కెవిన్ ఓవెన్స్ కొంచెం అంటే నేను ఫైట్ చేయను నేను డిజర్వింగ్ కాదని కొంచెం ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ ఒకటేసారి నేను రోమన్ రేన్స్కి అవకాశం ఇస్తానని మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిష్ రోమన్ రేన్స్కి అవకాశం ఇస్తానని మాట చెప్పగానే అప్పుడు ఒకటిసారి అంటే రోమన్ రేన్స్ ఎందుకు అవకాశం ఇస్తామని ఈ టైప్లో మాట్లాడిస్తున్నారు. సో క్లియర్లీ అక్కడ ఏంటంటే మన బ్యాషిన్ బర్లిన్ కోసము చాలా క్లియర్లీ మన కొడి రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ అఫీషియల్గా అయిపోయింది బాస్. ఎస్ అంటే మన నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్లో మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కొడి రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్స్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి నెంబర్ 1 కంటెండర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికాయన్నమాట. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండేది అన్నమాట, చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ అల్బా ఫైర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బి బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ గెలిచింది బాస్. అండ్ జేడ్ కార్గిల్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే అంటే ఒకటిసారి మన బెలర్కి వచ్చిందనమాట. అండ్ ముగ్గురు కలిసి అటాక్ చేస్తుంటారు మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ పైన. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నయోమిది. అండ్ ఈ బెలర్ పేరు వచ్చినప్పుడల్లా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ ఇప్పుడు ఇద్దరు బెలర్స్ ఉన్నారనమాట. సో మన బెలర్ వచ్చి అటాక్ చేసింది. అండ్ మీద గుర్తుండొచ్చు నయోమి అండ్ బెలర్ మధ్య చిన్న ప్రాబ్లం మనకి చూపించినారు. సో అందుకనే ఈ బ్రాల్లో ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట మన నయోమి. అండ్ నయోమి వచ్చి కాపాడి మన బియాంకా బెలర్కి అండ్ జేడ్ కార్గిల్కి అండ్ అంటే చిన్న బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన జేడ్ కార్గిల్ బియాంకా బెలర్ అండ్ నయోమిది ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్. సో మన ఎల్ఏ నైట్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చేరేసినారు. అండ్ ఫస్ట్ అయితే మన ఎల్ఏ నైట్ రింగ్లో నిలబడి ఆ ఛాంపియన్షిప్ ఫీలింగ్ తీసుకున్నాడు అనమాట. అంటే ఫ్యాన్స్ జబర్దస్త్గా చేరేసినారు. సో ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేసినారు. అండ్ దాని తర్వాత మన ఎల్ఏ నైట్ చెప్పినా చూడండి ఇప్పుడు సమ్మర్ స్లామ్ వచ్చింది అండ్ వెళ్ళిపోయింది అనమాట. అండ్ సమ్మర్ స్లామ్ ఇప్పుడు అంటే మన ఎల్ఏ నైట్ ఛాంపియన్ అయిపోయినా కదా. సో ఇప్పుడు నేను లోగన్ పాల్ హోమ్ టౌన్లో ఓడిపించినారని మన ఎల్ఏ నైట్ చెప్పినారనమాట. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. అవును అంటే మన లోగన్ పాల్ డిజర్వ్ చేస్తాడు. ఆయన ఏం డిజర్వ్ చేస్తాడు అంటే లోగన్ పాల్ ఓవర్ చేసినాడు. సో లోగన్ పాల్కి ఆపాలి. సో లోగన్ పాల్కి స్టాప్ చేయడం లోగన్ పాల్ డిజర్వ్ చేస్తాడు అని ఆ టైప్లో మన ఎల్ఏ నైట్ చెప్పినారు. అండ్ నిజం చెప్పాలంటే నేను ఇవన్నీ ఏం పట్టించుకోని మాట, కానీ నేను పట్టించుకుంటానంటే అది ఓన్లీ ఒకటి. అండ్ అది ఏంటంటే నేను ఒకప్పుడు ఇక్కడ నిలబడి ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే ఏదో ఒక రోజు మీరు నన్ను ఛాంపియన్ అని పిలుస్తారు. అంటే నో మ్యాటర్ అంటే మీరు నాకు ఎంతైనా ఎక్రీ చేయండి, బట్ ఏదో ఒక రోజు మీరు నన్ను ఛాంపియన్ అని పిలుస్తారని చెప్పినాను. అండ్ ఫైనల్ టైం వచ్చిందని ఎల్ఏ నైట్ చెప్పినారు.
అండ్ అంతేకాదు ఎలినాటి ఏమన్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే నేను రీసెంట్లీ లోగన్ పాల్కి వచ్చి ఓడిపించినట్టే ఇప్పుడు నా ముందు ఓవర్ వచ్చినా సరే నేను అలాగే ఓడిపించేస్తాను, అర్థమైందా, నన్ను ఓవర్ ఆపలేరని మన నాడి చెప్పేసినారు. సో అప్పుడు ఇక్కడ ఎంటర్ అయిపోయింది మా లిగాడో డెల్ ఫెంటాసో మెంబర్స్ అంటే శాంటోస్ కోబార్ అంటే వీళ్ళందరూ వచ్చారనమాట. అండ్ శాంటోస్ కోబార్ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పినారు. అండ్ ఎక్కిరిచినారనమాట. అంటే చూడు ఎలినైట్ నీలాంటి మనిషికి ఆఖరికి ఛాంపియన్ అయిపోయింది అనమాట. నీలాంటి మనిషికి ఛాంపియన్షిప్ టేస్ట్ వచ్చింది. అండ్ కొంచెం ఎక్కిరిచాడు నీలాంటి మనిషి అది అని చెప్పి ఎక్కిరిస్తుంటారనమాట మన శాంటోస్ ఎస్కోబార్. సో అప్పుడు ఎలినైట్ ఏమి చెప్పినారంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమో అసలు ఏమి వినపడుతుంది, ఎందుకంటే నాకు ఒకటి కూడా వినపడుతుంది. అండ్ అది ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ నిన్ను తిడుతున్నారు కదా, సో అదే నాకు వినపడుతుంది అని మన ఎలినైట్ చెప్పినారు. అండ్ ఎలినైట్ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు నాతో ఫైట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ దాన్ని అంటే అవకాశం గెలవాలన్నమాట. ఫస్ట్ అయితే నువ్వు అవకాశం గెలవని చెప్పినారు. దాని తర్వాత ఎంటర్ అయిపోయింది మన ఆండ్రాడేది. ఎందుకంటే బాస్ మనకి ఆండ్రాడే వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండనమాట ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ ఎలినైట్తో ఫైట్ చేస్తాడనమాట. సో అందుకని ఇలా మధ్యలో మ్యాచ్ జరిగిందనమాట. అండ్ ఈ మ్యాచ్ బాగుండే. అండ్ రింగ్ బయట కొంచెం చీటింగ్ చేస్తుంటారు అనమాట లిగాడో డెల్ ఫెంటాసో మెంబర్స్. అప్పుడే ఇక్కడ మన బ్యారన్ కోర్బిన్ అండ్ అపోలో క్రూజ్ వచ్చి వాళ్ళ పైన అటాక్ చేసినారు. అండ్ వాళ్ళ వచ్చిన బ్రాల్ జరిగింది. అండ్ ఆ బ్రాల్లో అంటే వాళ్ళు ఫైట్ చేస్తే క్రౌడ్లోకి వెళ్ళిపోయినారనమాట. అండ్ దాని తర్వాత ఎంట్రీ అయిపోయింది కార్మెలో హేస్. అండ్ కార్మెలో హేస్ అటాక్ చేద్దాం అనుకున్నారు, బట్ మన ఆండ్రాడేనే అటాక్ చేసినారనమాట. అండ్ అంతేకాదు అయినా కార్మెలో హేస్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేసినారు. అండ్ లాభం లేపేసినారు మన శాంటోస్ ఎస్కోబార్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, శాంటోస్ ఎస్కోబార్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన ఎలినైట్ అపోనెంట్ ఇంకెవరు కాదు మన శాంటోస్ ఎస్కోబార్ అనమాట. ఎందుకంటే శాంటోస్ ఎస్కోబార్ ఈ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచినారు. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో మన ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ కొంచెం కంప్లైంట్ చేస్తుంటారు అనమాట అంది క్వాలిటీస్కి. అంటే మేము రీసెంట్లీ రాలో ఫైట్ చేసాం అండ్ అప్పుడే మాకు స్మాక్ డౌన్లో నువ్వు ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్లో పెట్టేది ఎక్కడనో చాలా అన్యాయం జరిగినట్టు మాట్లాడుతుంటారు. సో అప్పుడే ఆస్టన్ థ్యూరీ కొంచెం ఇరికిచ్చేసినారనమాట గ్రేసన్ వాలర్కి. అంటే ఒకవేళ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగితే కొంచెం వేరేలా ఉంటుండేమో, మేబీ చెప్పలేమని ఈ టైప్లో ఆస్టన్ థ్యూరీ చెప్పేసినారు. సో ఈ ఐడియా బాగుందని చెప్పినారు అన్ని క్వాలిటీస్ ఏమని చెప్పినా అంటే నెక్స్ట్ వీక్ గ్రేసన్ వాలర్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది స్మాక్ డౌన్లోనే. ఈ మ్యాచ్కి అఫీషియల్ చేసిన నెక్స్ట్ వీక్ కోసం అఫీషియల్ చేసినారన్నమాట మన అన్ని కాల్డీస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ గ్రేసన్ వాలర్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన జానీ గార్గానో అండ్ టొమాసో చాంపా వర్సెస్ ద ప్రిటీ డెడ్లీ మధ్యలో ఒక మంచి అంటే ఒక ట్యాగ్ టీమ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన DIY అంటే మన టొమాసో చాంపా అండ్ జానీ గార్గానో. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన సోలో సికోవా టామా టొంగా అండ్ టాంగా లోవా కనిపిస్తున్నారు. మన టామా టొంగా ఏమని చెప్పినారంటే సోలో సికోవాకి మేము మొత్తం ఇక్కడ బ్యాక్ స్టేజ్ మొత్తం దోలాడినాము రోమన్ రేన్స్కి, బట్ రోమన్ రేన్స్ మాకు కనిపించలేదు, సో రోమన్ రేన్స్ రాలేదు అనుకుంటా చెప్పినారు. సో అప్పుడే సోలో సికోవా ఏమని చెప్పినారంటే ఏంది రోమన్ రేన్స్ రాలేదా వచ్చేస్తాడులే అని చెప్పినారు. అండ్ మన సోలో సికోవా టామా టొంగా అండ్ టాంగా లోవా రింగ్లో వచ్చేసినారన్నమాట. అండ్ రింగ్లో వచ్చి సోలో సికోవా చెప్పినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారు. అంటే ఎక్నాలెడ్జ్ చేయమని చెప్పినారు. సో ఫ్యాన్స్ అక్కడ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు బూ చేసినారన్నమాట. అండ్ అంతేకాదు ఫ్యాన్స్ అందరు వీ వాంట్ రోమన్ అని చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత మన సోలో సికోవా చెప్పినారు, చూడు రోమన్ రేన్స్ నువ్వు ఒకటి నోటీస్ చేస్తున్నావా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్రైబల్ షీఫ్ని, అర్థమైందా? అండ్ నువ్వు ఒకవేళ ట్రైబల్ షీఫ్ అనుకుంటున్నావు అంటే అండ్ నీకు ఒకవేళ ఈ హూలఫాలా కావాలంటే వచ్చి తీసుకో అని చెప్పినారంటే మన ఆ హూలఫాలా వేసుకొచ్చినారన్నమాట మెడలో మన సోలో సికోవా. అండ్ సోలో సికోవా ఏమన్నారంటే నీకు ఒకవేళ ఈ హూలఫాలా మాల కావాలంటే వచ్చి తీసుకొని చెప్పినారు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన OTC అంటే ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ దగ్గర ఎంట్రీ అయిపోయింది అనమాట. అండ్ ఫ్యాన్స్ జబర్దస్త్గా చేరేసినారు బాస్ రోమన్ రేన్స్ ఎంట్రీలో. అండ్ అంతేగా రోమన్ రేన్స్ అక్కడ రింగ్ సైడ్ రాగానే టామా టొంగా వచ్చిన ఫస్ట్ మన టామా టొంగా పైన అటాక్ చేసినారు రోమన్ రేన్స్. అండ్ టాంగా లోయా పైన అటాక్ చేసినారు. అండ్ స్టీల్ స్టెప్స్ లేపి మరి ఎత్తేసినారు బాస్. నిజంగా అది ఒక హైలైట్ ఉండే, స్టీల్ స్టెప్స్ కొట్టినారనమాట. అండ్ దాని తర్వాత సోలో సైడ్ ఒక లుక్ ఇచ్చినారు. అండ్ మన రోమన్ రేన్స్ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే బాస్ మనకి ఇలా మధ్యలో ఒక చిన్న బ్రాల్ చూడడానికి అనమాట. రోమన్ రేన్స్ ఫస్ట్లో పంచెస్ పైన పంచెస్ ఇచ్చి పడేసినారు మన సోలో సికోవాకి. అండ్ దాని తర్వాత సోలో సికోవా ఫైట్ బ్యాక్ చేయని ట్రై చేసినారు, కానీ అంతలోనే రోమన్ రేన్స్ సోలో సికోవాకి ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్
స్పియర్ కొడదాం అనుకున్నారు అండ్ ఆల్మోస్ట్ స్పియర్ కొట్టేస్తుండే కానీ అంతలోనే మన టాంగాలోయ అంటే ఏం చేసినారంటే మన సోలోసిగా కాలు పట్టుకొని బయట గుంజేసినారన్నమాట. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ ఆ హూలాఫాలా సైడ్ లుక్ ఇచ్చినారు అండ్ ఆ హూలాఫాలా తీసుకున్నారు బాస్ మన రోమన్ రేన్స్ అండ్ హూలాఫాలా చూస్తుంటారు కానీ అంతలోనే మళ్ళొకసారి టామాటోంగా అండ్ టాంగాలోయ అటాక్ చేసినారన్నమాట రోమన్ రేన్స్ పైన. వీళ్ళు అటాక్ చేసి అంటే మన టాంగాలో ఏం చేసినారంటే మన టామాటోంగా ఏం చేసినారంటే ఆ హూలాఫాలా ఇచ్చేసినారన్నమాట సోలో సికోవాకి. అండ్ దాని తర్వాత బాస్ అంటే అటాక్ చేస్తుంటారు రోమన్ రేన్స్ పైన బట్ రోమన్ రేన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు. రోమన్ రేన్స్ ఇద్దరికి చాలా జబర్దస్త్గా ఇచ్చి పడేసినారు బాస్. అంటే టాంగాలోయాకి సూపర్ మ్యాన్ పంపించినారు, టామాటోంగాకి సూపర్ మ్యాన్ పంపించేసినారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ టాంగాలోయాకి రింగ్ లో ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చినారు బాస్. చాలా మజా వచ్చింది. అండ్ అంతేకాదు దాని తర్వాత రోమన్ రేన్స్ రింగ్ బయట చూసినారు, ఒక లుక్ ఇచ్చినారు. అండ్ రోమన్ రేన్స్ రింగ్ బయట టామాటోంగాకి బ్యారికేడ్ పైన స్పియర్ ఇచ్చేసినారు బాస్. ఇది ఒక సాలిడ్ మూమెంట్ ఉండే, నిజంగా ఫ్యాన్స్ జబర్దస్త్గా ఎంజాయ్ చేసినారన్నమాట ఈ మూమెంట్కి. రింగ్ బయట బ్యారికేడ్ పైన స్పియర్ ఇచ్చేసినారు. అండ్ దాని తర్వాత ఇంకా సైడ్ కూర్చోలే రోమన్ రేన్స్ స్టీల్ చైర్ తీసుకున్నారు. స్టీల్ చైర్ తీసుకుని రింగ్లో వచ్చి టాంగాలోయాకి కుమ్మేసినారు బాస్. చైర్ షాట్ పైన చైర్ షాట్ ఇచ్చి పడేసినారన్నమాట. చాలా జబర్దస్త్గా కొట్టినారంటే ఓపెన్ చెప్పాలంటే రోమన్ రేన్స్ సింగిల్ హ్యాండ్లీ ఈ న్యూ బ్లడ్ లైన్కి హ్యాండిల్ చేసినారన్నమాట. రోమన్ రేన్స్ సింగిల్గా ఈ న్యూ బ్లడ్ లైన్కి కుమ్మేసినారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ చైర్ షాట్ కొడుతున్నప్పుడు టాంగాలో కొడుతున్నప్పుడు సోలో సిక్కో ఏంది నీకు ఈ హూలాఫాలా కావాలా సో వచ్చి తీసుకొని మన సోలో సిక్కో అక్కడ అంటే రింగ్ బయట నుంచి అక్కడ స్క్రీన్ సైడ్ నుంచి ఎక్కిరిస్తుంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఇంకా చాలా జబర్దస్త్గా చీర్ చేసినారన్నమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈ రోజు స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ నిజంగా రోమన్ రేన్స్ చాలా రోజులు ఈరోజు స్మాక్ డౌన్లో వచ్చినారు. చాలా మంచి బ్రాల్ మనకి చూడడానికి ఓకే అనమాట. సో ఈ బ్రాల్ పై రియాక్షన్ మీ కామెంట్ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.